ఈవినింగ్ ఈ రోజు కంకులు కలుచుకొని తిందామని పెద్ద ప్లానే వేసినాం. వెంటనే నేను పుల్లలు పెట్టినా మా నాన్న మంట పెట్టిండు. మా ఇద్దరికి ఇది బాగా వస్తది. ఆ కర్రలన్నీ గాలి బొగ్గులయ్యేదాకా మేం బొచ్చడు ముచ్చట్లు పెట్టినాం. అప్పుడే అవుతున్న బొగ్గుల్లో మా డాడీ పొట్టు తీయకుండా ఒక కంకినైతే వేసిండు. పొట్టు తీయకుండా గాలిస్తే కంకి ఇంకా టేస్ట్ ఉంటదట. ఆ మ్యాజిక్ ఏందో చూద్దామని నేను కూడా వెయిట్ చేసిన. ఆ కాలుతున్న మంటల్లో కంకులు వేస్తుంటే కొద్దిగా దూరం కూర్చోరు, ఎందుకంటే ఇత్తులెగిరి మీద పడుతున్నాయి. సాయంత్రం 2 గంటలు అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా ఇట్లా కంకులు కాల్చుకుంటా ఫుల్ టైం పాస్ అయితే చేసినాం. ఆ లోపే ఈ కంకులు అయితే గట్టిగా గాలినాయి. కంకులు కాలుస్తా అని మాడగొట్టిండేంద్రా అనుకోకుర్రి. లోపల ఒక్క గింజ ఎక్కువ గాలినా ఇన్సూరెన్స్ నేను ఇప్పిస్తా. అట్లా పొట్టుతో కాల్సిన కంకిని పొట్టు తీసి నిప్పులల్లా మళ్ళొకసారి వేయాలి. ఈడేంద్ర కంకిని మటన్ అండినట్టు గంట సేపు అండుతాండి ఏంద్రా అని అనుకోకుర్రి, ఎందుకంటే అలా మెల్లగా కాలిస్తేనే కంకి టేస్ట్ మస్తు ఉంటది. కంకిని మంటలల్లా అటు ఇటు తిప్పి బాగా కష్టపెట్టి కాల్చి తినైతే చూసిన. నిజం చెప్తున్నా, పొట్టు తీయకుండా కాల్చినందుకు గింజ లోపల దాకా గాలింది, టేస్ట్ బయట దాకా వచ్చింది. అంత బాగుంది. ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్రేజీ ఉంది. ఉంటా, బై బై.